సింపుల్గా ఏపీ గవర్నమెంట్ నుంచి చాలా కొత్త అప్డేట్ అనమాట. పాత అప్డేట్ అయినప్పటికీ కూడా మళ్ళీ కొత్తగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఏంటి? ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం. మనందరికీ తెలిసిందే, సూపర్ 6లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే చాలామంది గ్యాస్ బుక్ చేసుకోవడం జరిగింది. కొంతమందికి డబ్బులు పడ్డాయి, మరి కొంతమంది డబ్బులు పడలేదు. మళ్ళీ రెండో సిలిండర్ కూడా బుక్ చేసుకోవడానికి సమయం అయితే వచ్చింది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. గతేడాది నవంబర్ 1 నుంచి దీపం 2 పథకం అయితే అమలు చేస్తుండగా పేద మహిళా కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఒక్కో లబ్ధిదారుడికి ఏడాదికి 2,452 రూపాయలు రాయితీ వస్తుంది. ముందే చెప్పేశారు, ముందే ఏడాదికి 2,400 చిల్లర వస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ సిలిండర్లు ఎవరికి ఇస్తున్నారో తెలియదు, రాయితీ వస్తుందో తెలియదు, రాదో తెలియదు. సరే చూద్దాం. ఏడాదిలో 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున తొలి విడతగా 2025 మార్చి 31 వరకు ఉచిత సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీలో ఇంకా ఈ ఉచిత సిలిండర్ మొదటి ఉచిత సిలిండర్ బుక్ చేసుకోకపోతే ఈ మార్చి 31వ తేదీ లోపు మీరు ఉచిత సిలిండర్ బుక్ చేసుకోండి. బుక్ చేసుకొని తెచ్చుకోండి, మీకు డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ దీపం 2 పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న రాయితీ డబ్బులు కొంతమందికి జమ కావడం లేదు. నిజమే, చాలామందికి డబ్బులు అయితే అకౌంట్లో పడట్లేదు. పడనప్పుడు ఎవరిని అడగాలి? బ్యాంకుల దగ్గరికి వెళ్తే మా దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మా దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు, బ్యాంక్ వెళ్ళమని చెప్తున్నారు. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? ఎవరికి ఫోన్ చేయాలి? తెలియదు, క్లారిటీ లేదు. సాంకేతిక సమస్యలు, లబ్ధిదారుల వివరాల నమోదులో చిన్న చిన్న తప్పులతో లబ్ధిదారులకు రాయితీ డబ్బులు రావడం లేదు. ఈ క్రమంలోనే అధికారులు రాయితీ డబ్బులపై క్లారిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ డబ్బులు ఎందుకు రావడం లేదు అనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల డబ్బులు పడట్లేదని చెప్పడం జరుగుతుంది. సో గ్యాస్ రాయితీ డబ్బులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయము, అలాగే తహసీల్దార్ కార్యాలయం అంటే ఎంఆర్ఓ ఆఫీసులో అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని రోజులకి? అక్టోబర్ మంత్ ఎండింగ్ నుంచి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సిలిండర్ బుక్ చేసుకోకపోయినా, లేదంటే సిలిండర్ బుక్ చేసుకొని డబ్బులు పడకపోయినా, ఏ సమస్య పైన కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఎక్కడ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడు మాత్రం క్లారిటీగా చెప్పేశారు. పౌర సరఫరాల శాఖ అధికారి కార్యాలయం అంట, ఇంకొకటి ఎంఆర్ఓ ఆఫీసులో మనమైతే కంప్లైంట్ చేయొచ్చు. సో ఎవరికైనా సరే డబ్బులు పడకపోతే మీరైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఈ పౌర సరఫరాల అధికారి కార్యాలయం ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ మనకు తెలుసు కాబట్టి అడిగి కంప్లైంట్ చేయండి. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే ఈకేవైసీ తప్పనిసరి. ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలంట. గ్యాస్ సిలిండర్లకి ఈకేవైసీ చేయించుకోవాలి, అలాగే రేషన్ కార్డులకి ఈకేవైసీ చేయించుకోవాలి. అక్కడికి వెళ్తేనేమో ఈకేవైసీ రావడం లేదంటున్నారు. సరే, గ్యాస్ షాపులో ఈకేవైసీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తంబేయండి. అలాగే ప్రభుత్వం ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలకు ఈ మధ్యలో 3 గ్యాస్ సిలిండర్ అయితే ఫ్రీగా అందిస్తుంది. ఈ 3 గ్యాస్ సిలిండర్లకు రాయితీ అందిస్తుంది. అలాగే గతేడాది అక్టోబర్ 29 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు మొదటి సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో వందల మంది లబ్ధిదారులకు మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా రాయితీ డబ్బులు పడలేదు. రాయితీ డబ్బులు పడలేదు. దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ బ్యాంకు అకౌంట్కి సంబంధించి ఆధార్ కార్డు లింక్ అవ్వలేదని ఒక కారణం. సో అవి కూడా చెప్తాను. ఈ మేరకు అధికారులు లబ్ధిదారుల సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? ఈకేవైసీ చేయించుకోవడం వల్ల డబ్బులు పడడం లేదని, అలాగే ఎక్కువగా కరెంటు వినియోగం అంటే 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు ఉపయోగిస్తున్నారు అనే కారణం ఒకటి, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడం వల్ల మీకు డబ్బులు పడలేదు అనే ఇంకో కారణం ఒకటి,
ఒకే బియ్యం కార్డుపై అంటే ఒకే రేషన్ కార్డుపై 2 గ్యాస్ కనెక్షన్లు ఉండడం అనేది కూడా మీకు డబ్బులు పడకపోవడానికి కారణం అని చెప్పి అదొకటి చెప్తున్నారు. అలాగే ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే మీరైతే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పేసి మనకు ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కలుస్తుందా కలవదా అంటే ట్రై చేశాను, నేను కలవలేదు. సరే మీరు ప్రయత్నించండి, కలుస్తుందేమో. 1967 అనే టోల్ ఫ్రీ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. అలాగే లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోకపోయినా కూడా ప్రతి నెల రేషన్ తీసుకోకపోయినా కూడా మీకు గ్యాస్ డబ్బులు పడవు. 300 యూనిట్ల కంటే ఎక్కువ పడితే పడవు. మరియు మీలో ఎవరికైనా సరే మీ కుటుంబంలో కారు ఉంటే మాత్రం డబ్బులు పడవు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి డబ్బులు పడవు. ఇదైతే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అలాగే దీపం 2 పథకానికి సంబంధించి సిలిండర్లు రాయితీ రావాలంటే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరిట గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉండాలి. అప్పుడే రాయితీ డబ్బులు జమ చేస్తారు. ఒకవేళ ఈకేవైసీ చేయించుకోకపోయినా కూడా వెంటనే వెళ్ళి వారి గ్యాస్ ఏజెన్సీల్లో ఈకేవైసీ చేసుకోవాలి. అప్పుడే ఏప్రిల్లో రాయితీ డబ్బులు ఇస్తారు. అంతేకాదు రేషన్ షాపుల్లో కూడా ఈకేవైసీ రేషన్ కార్డుకి చేయించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనే పథకం అనేది తీసుకురావడం జరిగింది, కానీ ఇక్కడ చాలామందికి అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్ అయితే రావడం లేదండి. నిజంగా గ్యాస్ బుక్ చేస్తున్నాము, వెళ్తున్నాం, గ్యాస్ తెచ్చుకుంటున్నాం, మనకు మెసేజ్ రావడం లేదు, అలాగే మనకు డబ్బులు పడడం లేదు. దీనికి కారణాలు ఎవరిని అడగాలి? గ్యాస్ ఆఫీస్కి వెళ్తే మా దగ్గర అన్నీ క్లియర్గా ఉన్నాయంటున్నారు. పోనీ బ్యాంకుకి వెళ్తే ఆధార్ నెంబర్ లింక్ అయిందంటున్నారు. మరి ఇంకేంటి సమస్య? కారు లేదు, గవర్నమెంట్ జాబ్ లేదు, కరెంటు బిల్లు లేదు. మరి ఎక్కడ సమస్య ఉంది? ఎవరు కంప్లైంట్ చేయాలి? 1967కు ఫోన్ చేస్తే కంప్లైంట్ తీసుకుంటామని చెప్తున్నారు. కలవు, కంప్లైంట్ తీసుకోరు, పరిష్కరించరు. పోనీ స్పందన లాంటిది ఏదన్నా అర్జీలు తీసుకునే కార్యక్రమం ఉందా అంటే అది కూడా లేదు. లేదంటే సచివాలయంలో కంప్లైంట్ ఇవ్వచ్చా అంటే అక్కడ కూడా లేదు. మరి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? సో ఇలాంటి ఇబ్బందులన్నిటినీ కొంచెం గవర్నమెంట్ అయితే పరిశీలనలోకి తీసుకొని ఇలాంటి ఇబ్బందులకు సంబంధించి పరిష్కార మార్గాల్ని ప్రజల ముందుకు తీసుకొని వస్తే ప్రజలకు కూడా చాలా వీలుగా ఉంటుందన్నమాట. అలాగే ప్రజలు కూడా ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఇంతకు ముందంటే సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి, వాలంటీర్లు అందుబాటులో ఉండేవాళ్ళు. ఏ సమస్య వచ్చినా కూడా వాలంటీర్కి ఫోన్ చేసేవాళ్ళు, ఏంటి మా పరిస్థితిని అడిగేవాళ్ళు, వాలంటీర్ సమాధానం చెప్పేవాళ్ళు, లేదంటే వాలంటీర్కి సమాధానం తెలియకపోతే కనుక్కొని చెప్పేవాడు. ఇప్పుడు నో వాలంటీర్స్. సచివాలయం ఎంప్లాయీస్ కూడా సరిగ్గా సమాధానం ఒక్కొక్కసారి చెప్పట్లేదు. అక్కడికి వెళ్తే కానీ వాళ్ళకి కూడా క్లారిటీగా లేదు కొన్ని విషయాల్లో. అయితే ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. ఈకేవైసీ సచివాలయంలో వీఆర్ఓ గారికి ఇచ్చారు. వీఆర్ లాగిన్లో వీఆర్ఓ గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈకేవైసీ చేయించుకోవడం కష్టమవుతుంది. ఫ్రీ గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు పడకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలో కష్టమవుతుంది. సో ఇవన్నీ గవర్నమెంట్ సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకొని పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ప్రజలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పెట్టగలని మీకు నోటిఫికేషన్ అవ్వాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.